ఇంతకు మించి ఏం చెప్పినా అర్థం కాదు. 1,00,000 మంది 10 లక్షల మందిని జింకాన్న గ్రౌండ్లో నింపినా, హైదరాబాద్ మొత్తం జామ్ చేసినా, భారత రాజ్యాంగాన్ని చదివినా, 341 ఆర్టికల్ని వివరించినా, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి చెప్పినా, హోమోజీనియస్ గ్రూప్ అని చెప్పినా వీళ్లకు చెవుల కూడా ఎక్కదు. సేమ్ రేవంత్ రెడ్డిని మించిన మందకృష్ణ, మందకృష్ణని మించిన రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరి కోరిక రిజర్వేషన్ల వర్గీకరణ. వీళ్ళ బలమేంది ఇప్పుడు? వీళ్ళు ఎందుకు అంతగానో విర్రవేగుతారంటే మాది వీళ్ళు డబల్ ఉన్నారు కాబట్టి ఓట్లు పడతాయి. మాలలు ఒకవేళ పక్కకు పోయినా మాకేం పికర్ లేదన్నటువంటి విధానంలో ఉన్నారు. క్లియర్ కనబడుతుంది వీళ్ళ మనసులో వెరీ క్లియర్గా ఉంది. దానికి తోడు సోయి తప్పిన మాల లీడర్లు ఏం చేసినా పనులు పడతారు, లేదంటే ఓ అంత బ్రహ్మాండం ఏం కాదు, ఇక మా వాళ్ళు ఎక్కడ పోయినా పర్వాలేదు, మా సీటు గట్టిగా ఉంటుంది అలాంటిది మాల లీడర్. ఎందుకంటే వాళ్ళని ఎవరు మా వాళ్ళు ఏం అనలేదు చేయలేదు కాబట్టి మేమైతే ఆ ఎమ్మెల్యే పదవి ఉన్న రాజాగా పడేస్తుంటాం. ఎమ్మెల్యే అయితేనే మనిషా, ఎంపీ అయితేనే మనిషా, మినిస్టర్ అయితేనే మనిషా, ముఖ్యమంత్రి అయితేనే మనిషా? పీకి పడేసినోడు మనిషి, రాజీనామా చేసి రారా అన్నోడు మనిషి, అన్యాయం జరిగినప్పుడు రాజ్యాంగానికి అవమానం జరుగుతున్నప్పుడు నీ సంగతి ఏందని అడిగినోడు మనిషి, ప్రశ్నించేవాడు మనిషి. కానీ పదవులను కాపాడుకొని ఉజూరని వంగి దండాలు పెట్టేవాడు వాడు అత్యంత స్వార్థపరుడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే మన దేశంలో భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు రాగారు, ఉన్నకాడికి దోసుకపోగలిగారు. తిన్నింటి ఆశాలు లెక్క పెట్టేతోళ్ళు, మోసం చేసేవాళ్ళు కూడా జాతిలో ఉంటారు. వాళ్ళు పెద్ద ప్రమాదకరమే అని నేను భావిస్తూ ఉన్నాను. ఇలా ఇప్పటికైనా మాదేందంటే వాయబ్బా రేవంత్ రెడ్డి మాలల మీద ఇంత కక్ష కట్టిందని మాకు తెలియదు. నా జీవిత ఆశయం అన్నాడంటే అది మాకు చాలా విచిత్రం. మొత్తం వాళ్ళే దోసుకున్నది అనలేదు, ఇంకా మొత్తం తిన్నారు. మొత్తం ఉన్నకాడికి ఆ బ్యాక్లాగ్ పోస్టులు ఉత్తాయి అవి మొత్తం వీళ్ళు మోసం చేసి తెలంగాణ దొంగతనం చేసి తిన్నారని కూడా చెప్తుండే. అట్లా చెప్పలేదు మరి. ఆయన కోరిక అది, మన మందకృష్ణ కోరిక అది. మళ్ళీ ఇద్దరు లేనట్టు మాట్లాడతారు. సరే, ఏదేమైనా ఇద్దరి కోరిక నెరవేరిన వేళ వాళ్ళిద్దరూ ఆనందంగా ఉంటే చాలు, మాలలకి ఏం అభ్యంతరం లేదు. మీరు హ్యాపీగా ఉండండి. ఏమంటారు కదా, మీరు సల్లంగా ఉండాలి, ఆయన మంచిగా ఉండాలంటే మేము అదే కోరుకుంటున్నాం. మాకు ఇంకేం లేదు. మీరు ఖచ్చితంగా హాయిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మంచి జరగాలి, మీరు ముందరకు పోవాలి. సాక్షాత్తు దేవుడే వచ్చి మిమ్మల్ని దీవించడం అనుకోవాలి. ఎందుకంటే మీ యొక్క మామూలు త్యాగాలు కావు. మీ త్యాగాలు, మీ జీవితాలు పనంగా పెట్టి ఇలా వాళ్ళకి మాదిగలకు లైఫ్ ఇస్తున్నటువంటి మీరు. ఎందుకంటే మాలలు దోచుకుంటూ ఉన్నారు, మొత్తం పీక తింటూ ఉన్నారు కాబట్టి. ఎందుకంటే మాదిగలను చేతులు కట్టేస్తారు. మాలలు పోయి చదువుకోకుండా ఇట్లా పోయి చేతులు కట్టేసి తింటారు కాబట్టి వాళ్ళ పాలు వాళ్ళు పంచుకొని హాయిగా ఇప్పుడన్నా తినాల్సిందిగా మేము కోరుకుంటూ, మొత్తం మీద మీ కోరిక నెరవేరినందుకు మేము కృతజ్ఞత చెప్పనికనే పెట్టి నేనేం నాకు పెద్దగా ఏం లేదు. వీళ్ళిద్దరు కూడా కలుసుకున్నారు ఇక్కడ చూడండి. ఇగో ఆనందం. వీళ్ళంతా ఎవడు తాడు లేని బొంగరం లేని వాళ్ళు అంతా పోయేదాడికి ఈ నేతకానిగో అబ్బా ఏమి వేసుకొని కండల కాడ ఫోటోలకు ఇట్లా పోజులు ఇస్తావుర్రు. పోజులు చాలా గప్పన చేతులు కప్పి బిగిర పట్టుకొని ఇక చేసినాం. ఇద్దరు కలిసి గుండు సున్న చేసినాం. ఇక భారత రాజ్యాంగం గిజ్జాంగం చాంతానాయి. నేను చెప్పింది చేస్తా, నువ్వు ఏదంటే నేను అదే చేస్తా, ఇక నువ్వు అంతా పరిశాన్ కాక అని చెప్పి ఇద్దరు చెప్పుకున్నారు. ఇక ఈయన నేను నవ్వుకుంటారు. ఇక పరిచయం చేయ అందరు. ఇక ఈయన ఎల్లే, ఈయన పుల్లే, ఈయన మల్లె, మేము అందరం కలిసి ఈరులం ధీరులం. ఇది త్యాగం చేసిన ధర్నాలు చేసిన వాళ్ళు ఎక్కడ పోయారు మాదిగారు మొత్తం కొండపోయి మాలలను తీసుకుపోయి ఆడ కూర్చొని పెట్టాడు. ఎవరిని? ఈ మాలల సిచ్చి పెడితే నేతకాయలు ఉంటారు, వీళ్ళంతా మాలోళ్ళే. ఈ పక్కన మందకృష్ణ పక్కన ఉన్న వాళ్ళు అందరూ మాలోళ్ళే, ఒకటిద్దరు తప్ప. మిగతా వాళ్ళంతా నేతకాయన వాళ్ళు అంతా పోయి మందకృష్ణ వాళ్ళని తీసుకొని పోయాడు. ఎందుకంటే ఈయన కోరిక అలాగా. ఆయన ఎంబడి ఎవరు వస్తే వాళ్ళని నెత్తి మీద ఎత్తుకుంటారు, లేకుంటే తొక్కుతాడు ఈయన. చాలా మొత్తం మీద ముఖ్యమంత్రి గారు చాలా సంతోషంగా ఉన్నారు. మన మందకృష్ణగో ఈయన ఏందో ఇట్లా నిన్నమొన్న తిడితే మరి ఎట్లా నిన్నమొన్న అడగలేదు తిడితే మళ్ళీ ఆయన ఎక్కువ ముఖం దిగి చూస్తున్నాడు, పక్కకు చూస్తున్నాడు. మందకృష్ణనిగో మొత్తం ఇక్కడనే చూస్తాడు, లెఫ్ట్ సైడ్ చూస్తాడు.
అక్కడ మళ్ళనే మాలడు, ఇటు మళ్ళనే మాలదు ముఖం, ఇదో మొత్తం కిందికే. ఈయన దిక్కు చూస్తే కూడా ఈయన చూడాడు ఆయన దిక్కు. ఇది పెద్ద విచిత్రమే. అంటే మొత్తం మీద ఎడముఖం పెడముఖంగా ఇద్దరి యొక్క కనబడ్డాయి. సరే ఏదేమైనా ఇగో అబ్బా ఏమి నవ్వులు వీళ్ళిద్దరివి చాలా హ్యాపీగా హాయిగా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ మంచిదే. నేనేమంటానంటే మనుషులు బాధలో ఉన్నటువంటి వాళ్ళు ఆనందంలో ఉండడాన్ని మంచిదే కోరుకుంటా ఉన్నాం. చలో ఈ దేశ ప్రజలందరూ ఏమన్నా కోరుకొని భారత రాజ్యాంగానికి అన్యాయం జరిగిందని ఎవరైనా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గట్టివాడు వస్తే ఏమన్నా జరుగుతుంది. లేకపోతే ఇంక వీళ్ళు చెప్పిందే వేదం, వీళ్ళు చేసిందే న్యాయం, వీళ్ళు చెప్పిందే శాస్త్రం. రేపు భవిష్యత్తులో మన ఇది ఎట్లా తయారైందంటే ఈ సుప్రీంకోర్టు తీర్పు ఉంటాయి కదా రచ్చబండల కాడ పంచాయతీ దింపినట్టు అయిపోయింది. ఇదంతా రచ్చబండల కాడ పంచాయతీ దింపినటువంటి కార్యక్రమంగా ఇది మారిపోయింది. కాబట్టి మొత్తం మీద ఇక మానవులకు బాధ అంటే బాధ ఏం లేదు. చాలామంది అంటే బాధపడకం కాదు, ఇక్కడ భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నటువంటి తీరును చూసి మేము ఖచ్చితంగా బాధపడడం తప్ప ఇంకోటి కాదు. భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నటువంటి తీరు 341 ఆర్టికల్ కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను కానీ మీరు మభ్యపెట్టినటువంటి తీరు, మోసం చేసినటువంటి తీరును మేము చెప్పనీకి ప్రయత్నం చేసాం. వారే వీళ్ళు ఏందో మాట్లాడుతూ ఉన్నారో చూద్దామా అని కూడా ముఖ్యమంత్రి గారు అనుకోకపోవడం అనేది మాలలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఒంటి చేత్తో కలిసి ముక్కుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినటువంటి ఒక బలమైన యూనిటీతో ఉన్నటువంటి ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ లెక్క చేయకుండా, పిలిచి మాట్లాడకుండా చేస్తున్నటువంటి తీరుకు చింతిస్తూ ఇకనైనా రేవంత్ రెడ్డి గారి కోరిక తీరినందుకు, మందకృష్ణ గారి యొక్క కోరిక తీరినందుకు ఇకనైనా మాలల మీద మన్ను వేయకుండా మీరు ఉండాలని కోరుకుంటూ, అనుకున్న మాట నెరవేరింది. అంబేద్కర్ గారు ఏమి రాసిండు రాజ్యాంగంలో అని కూడా ఆలోచించకుండా మీరు పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటూ మీరు ఏది చెప్తే అదే కరెక్ట్ అని మీరు ఫీల్ అవుతూ ముందు కోతున్నటువంటి మీ విధానాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ఈ దేశంలో భారత రాజ్యాంగం ఉంటే దానిని మొదటిసారిగా డివై చంద్రశూడ్ కూని చేశాడు. మొదటిసారిగా దాన్ని తప్పుడు అర్థం తెచ్చాడు. దానికి నరేంద్ర మోడీ ప్రోత్సహించాడు. ఈ తప్పును తిప్పికొట్టాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా నరేంద్ర మోడీని అనకుండా, ఒక్క మాట కూడా డివై చంద్రశూడ్ అనకుండా, వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినకుండా అసెంబ్లీలోనే నేను దేశంలోనే మొదటి ముఖ్యమంత్రిని వర్గీకరణ చేస్తానని రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి తీరును కూడా ఖచ్చితంగా మేము నిరసిస్తాం. ఖచ్చితంగా ఎప్పుడు ఇది బయట పెడతాం. దీని ప్రతిఫలం ఎలా ఉండబోతా ఉంది, ఖచ్చితంగా ఇప్పుడు ఒక పని చేసిన తర్వాత ప్రతిఫలం అనేది ఒకటి ఉంటుంది. దీని ప్రతిఫలం ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో అనేది మనం చూడాలి. ఎలా ఉండబోతుంది ప్రతిఫలం అనేది ప్రజలందరూ గుర్తెరగాలి. ఎందుకయ్యా ఇదంతా? ఇప్పుడు ముఖ్యమంత్రి తాన ఎంతోమంది ఎడ్యుకేటర్స్ ఉంటారు, వాళ్ళని పిలిపించి ఏందా ఇది, ఈ నరేంద్ర మోడీ ఏ పని చేసినా మూర్ఖంగా చేస్తాడు. నరేంద్ర మోడీ మాజీలను తీసుకొని జింకన గ్రౌండ్లో మీటింగ్ ఎందుకు పెట్టిండు? నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని కూని చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి జాగ్రత్త పడాల్సినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి పనిని ఇలా రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికిండి. ఇక్కడ నరేంద్ర మోడీ చేసినటువంటి తప్పును ఈ దేశ ప్రధాని సుమారు 5,000 కులాలు ఉన్నాయి ఈ దేశంలో. దళితులలోనే 1,200 ఉన్నాయి. బీసీలు అన్ని కలిపి అన్ని కులాలు ఉంటే ఒక్క కులం మీటింగ్కి రావడం అనేది మిగతా కులాలను అవమానపరచడమే. అట్లా మిగతా కులాలను అవమానపరిచినటువంటి ఈ ప్రధానమంత్రి చేసిన తప్పును ఎత్తి చూపాల్సినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఇప్పించినటువంటి తీర్పుకు రెడ్ కార్పెట్ పరవడం అనేది మాకు నచ్చలే. నెక్స్ట్ నేను ఇంకోటి చెప్తున్నా.
సరే వీళ్ళ జీవిత ఆశయాలని చెప్పిరు కానీ రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, 3 పార్టీ బల ఆర్టికల్ ఏం చెప్తా ఉంది అనేది ఒకసారి అసెంబ్లీలో చదివితే అయిపోయేది కదా. మా బట్టి విక్రమార్క గారు చదవలేదు 3 పార్టీ 1 ఆర్టికల్ గురించి, మా ముఖ్యమంత్రి గారు 3 పార్టీ 1 గురించి చెప్పలేదు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ఏందని చెప్పలేదు. అసలు ఆర్టికల్స్ లెక్కలోకే తీసుకుంటలేరు వీళ్ళు. సమన్యాయం సమన్యాయం నేను ఏమంటున్నానంటే సమన్యాయం అనేది ఉంటే ఒకవేళ మాదిగలందరికీ సమన్యాయం అంటే మాదిగలందరికీ అంతే సమన్యాయమా, మాదిగలలో కొంతమందికి అంతే కూడా సమన్యాయమేనా? ఈ భూమి మాదిగలకు కూడా అందరికీ అందాలి కదా, మరి అందరికీ అంతే ఇప్పుడు? అందరికీ అంతే అంటున్నా. ఇప్పుడు ఐటీ ఉన్నోళ్లకు రన్నింగ్ చేయగలిగిన వాళ్ళకి అందరికీ కానిస్టేబుల్ జాబులు వస్తాయా అంటున్నా. పరీక్ష రాస్తే కూడా మార్కులు ఎక్కువ వస్తున్నాయి కదా వచ్చేటివి. మరి పరీక్ష రాసి ఫెయిల్ అయిన వాళ్ళకు మందకృష్ణ మాదిగ సమన్యాయం ఎట్లా చేస్తాడు, రేవంత్ రెడ్డి సమన్యాయం ఎట్లా చేస్తాడు? అప్పుడేం చెప్తారు, వాళ్ళకి మార్కులు తక్కువ వచ్చినాయి కాబట్టి రాలే అంటారు. అప్పుడు ఆ మాట మాట్లాడొద్దు. మరి సమన్యాయం మాట్లాడే మందకృష్ణ 50,000 మంది నిరుద్యోగులు మాదిగలు ఉంటే 5,000 ఉద్యోగాలు మాదిగలకు ఉద్యోగాలు ప్రభుత్వం కేటాయిస్తే 45,000 మందికి ఉన్నటువంటి సమన్యాయం ఎక్కడ పోయిందని అడుగుతారు. అప్పుడు సమన్యాయం గురించి మాట్లాడే మీరు ఇప్పుడు ఎందుకు సమన్యాయం గురించి మాట్లాడలేదు అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మీరు ఎంతకు వస్తే అంత ఏది పడితే నేను ఏమంటే ఇవాళ మెజార్టీ పాపులేషన్ దిక్కు ఓట్ల కోసం రేవంత్ రెడ్డి గారు ఉండడం కాదు, న్యాయాన్ని గెదిగించుకోవడంతో రాజ్యాంగం ఏం చెప్పిందో అని చూడాలి. ఇలా మెజార్టీ మాదిగలు ఈడున్నారు, మెజార్టీ మాదిగలు ఈడ ఉన్నారు కాబట్టి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. మరి మాలలో మెజార్టీ ఉన్నారు ఆంధ్రలో, మరి రేవంత్ చంద్రబాబు నాయుడు చేయకుండా ఉంటే మంచిదే కదా. అంటే ఎవరి కులానికి బట్టి వాళ్ళు చేస్తే ఈ దేశంలో రాజ్యాంగం ఎట్లా ఈక్వల్ అయింది, అందరికీ ఈక్వల్ అవుతుంది?